కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎంలపై బండి విమర్శలు గుప్పించారు. బీజేపీ బీఆర్ఎస్ లది ఫెవికాల్ బంధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎంలది ఎంసెల్ బంధమని కేంద్ర మంత్రి ఆరోపించారు. ఇక ఈ సందర్భంగా ఆ పార్టీలకు బండి హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పారు. తాము ఎవరితో పట్టు పెట్టుకోబోమని బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ ప్రజలు బీజేపీకే పట్టం కట్టారని బండి తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎంలపై బండి విమర్శలు గుప్పించారు. బీజేపీ బీఆర్ఎస్ లది ఫెవికాల్ బంధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎంలది ఎంసెల్ బంధమని కేంద్ర మంత్రి ఆరోపించారు. ఇక ఈ సందర్భంగా ఆ పార్టీలకు బండి హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పారు. తాము ఎవరితో పొత్తు పెట్టుకోబోమని బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని బండి సంజయ్ తెలిపారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీ కూడా ఈ మూడు పార్టీలకు వాలంటీర్స్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ అక్రమ బంధం నిండు నూరేళ్లు ప్రజల చీత్కారాలతో, ప్రజల చీవాట్లతో ఇదే విధంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీ కూడా ఈ మూడు పార్టీలకు వాలంటీర్స్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే ఇద్దరి మధ్య అటు ఇటు భుజం మీద చేసేది ఎంఐఎం పార్టీ. వీళ్ళ అక్రమ బంధానికి ఎంఐఎం పార్టీ వెనక భుజం అది నేను చెప్పిన ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ తో సంసారం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కన్ను కొడుతున్నది ఎంఐఎం పార్టీ. ప్రేమ బంధం అంటే దానికి ఒక మంచి ఆలోచన, ఒక అర్థం ఉంటుంది దానికి. కానీ అక్రమ బంధం అనేది ఎప్పుడు ఉండదు, మధ్యలో నాశనం అయిపోతుంది. అది ప్రేమ బంధానికి అక్రమ బంధానికి తేడా తెలుసుకోవాలి మనం. కాబట్టి వీళ్ళ ముగ్గురిది అక్రమ బంధం. రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు మరి ఫెవికాల్ బంధం అని. నేను అంటున్నా, మీది బీఆర్ఎస్ ది ఎంసిల్ బంధం. ఫెవికాల్ అంటే కేవలం వైట్ ద్రవ పదార్థమే. అది ఎంసిల్ అంటే రంగురంగులతోని ప్లాస్టిక్ పైపులను అంటు పెట్టచ్చు, ఐరన్ పైపు అంటు పెట్టచ్చు. అంత ఎంసిల్ బంధం. ఎం అంటే ఎంఏ పార్టీ, ఆ బంధం వీళ్ళది. వీళ్ళ బంధానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బంధానికి అనుసంధానమే ఎంఏ పార్టీ. ఎందుకు చెప్తున్నానంటే, కరీంనగర్ లో ప్రజలందరూ ఆశీర్వాదంతో, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో, అభ్యర్థుల కష్టము, మా కార్యకర్తల యొక్క కష్టార్జితం ఫలితంగా ఈ భారీ విజయాన్ని భారతీయ జనతా పార్టీ సాధించింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ అక్రమ బంధం నిండు నూరేళ్లు ప్రజల చీత్కారాలతో, ప్రజల చీవాట్లతో